తెలంగాణ హిందీ టీచర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నిన్నటి దినాన మనము స్వర్ యొక్క అక్షరాల యొక్క ఉచ్చారణ పదాలని నేర్చుకున్నాము. ఇప్పుడు మనం వ్యంజన్ అక్షరాలను గురించి నేర్చుకుందాం. ఆ నుంచి అమ్మ వరకు స్వర్ అంటారు. వ్యంజన్ని కాన్సనెంట్స్ అనే అంటారు. వీటి యొక్క ఉచ్చారణ చూద్దాం. ఇప్పుడు ఖ ఘ, గ ఘ, ఞ చ ఛ, జ జ ఞ, ట ట, ఢ ఢ, అన, త థ, ధ ధ, న, ప ఫ, భ భ, మ, య ర, ల, వ, షే, ష, స, హ, క్ష, త్ర, జ్ఞ. క్షత్రజ్ఞాని సంయుక్త వ్యంజన్ అని అంటారు. ఇవి మనం కా నుంచి క్షత్రజ్ఞ వరకు చూసాము. వాటి ఉచ్చారణ గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ క్షత్రజ్ఞకు సంబంధించి కొన్ని పదాలు ఉన్నాయి, చూద్దాం. క్ష క్షమ, కక్ష, త్ర పత్ శత్రు, జ్ఞ జ్ఞాన్ జ్ఞాని, శ్ర శ్రమ్ శ్రామిక్. ఇప్పుడు మనము వ్యంజన్ అక్షరాలతోటి పదాలను చూద్దాం. కా సే కమల్, ఖా సే ఖర్గోష్, ఘా సే గధా, ఘా సే గర్. తర్వాత కక్క గగ్గ తర్వాత వచ్చే పదం జ్ఞ. ఛా సే చమచ్, ఛా సే ఛత్రి, జా సే జహాజ్, జా సే జెండా. తర్వాత జ్ఞ. టా సే టమాటర్, టా సే టప్పా, డా సే డమరు, డా సే డక్కన్, నా से भान, ता से तरबूज, ता से तरमस, दा से दरवाज़ा, धा से धनुष, ना से नल. पा से पतंग, फा से फल, बा से बतख, भा से बालू, मा से मछली, या से यान, रा से राजा, ला से लड्डू, वा से वजन, शा से शरबत, शा से षटकोण, सा से सड़क, हा से हल, शा से क्षत्रि, त्रा से त्रिशूल, या से జ్ఞాని. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని వివరాలు చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.